నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమచందర్ గారు. సార్ నమస్తే. సార్, చిరంజీవి విశ్వంబర ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కాస్త బాగా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్తో పాటు బిజినెస్ లెక్కలు కూడా బయటపడుతున్నాయి. మొత్తానికి ఏంటి ఆ లెక్కలు అంటే ఏం చెప్తారు? అంటే బిజినెస్ పరంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు ఓటీటీ ఒకటి శాటిలైట్ ఒకటి ఫైనలైజ్ అని చెప్తున్నారండి. ఓటీటీ అమెజాన్ ప్రైమ్కి ఇచ్చారని, శాటిలైట్ ఏమో G5 వాళ్ళకి ఇచ్చారని ఒక సమాచారం అయితే ఉంది. అది కన్ఫర్మ్ అయితే రిలీజ్ దగ్గర పడినట్టు, ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే ఉంటుంది, షరతు ఉంటుంది. సినిమా పలానా తేదీన మీరు రిలీజ్ చేయకపోతే దాంట్లో తగ్గించేస్తారు, అనుకున్న అమౌంట్ నుంచి అమౌంట్ తగ్గిపోతుంది. అలాంటి షరతులు పెడుతున్నారు ఓటీటీ వాళ్ళు ఈ మధ్యన ప్రతి సినిమాకి. దాంతో మేము ఇప్పుడు సినిమా మాకు CG వర్క్ అవ్వలేదు, ఏదో పెండింగ్, నా CG వర్క్ VFX అవ్వలేదంటే కుదరదు. అక్కడ వాళ్ళ అగ్రిమెంట్లో పక్కాగా రాసుకుంటున్నారు ఓటీటీ వాళ్ళు. మరి అట్లాంటి అగ్రిమెంట్ రాసుకుంటే ఖచ్చితంగా ఆ డేట్ కూడా వచ్చేస్తుంది బయటికి. నేను అనుకుంటే ఒక వారం రోజుల్లో విశ్వంబర సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇదే సినిమాకి సంబంధించి ఏదైతే సంగీతం ఇస్తుంది మాత్రం మన కీరవాణి గారు అని అంటున్నారు, కానీ ఒక సాంగ్, స్పెషల్ సాంగ్ ఒకటి ఏదైతే ఉందో ఇది భీమ్స్ గారు చేయబోతున్నారని చెప్పేసి, అదిగాక హీరోయిన్ కూడా కర్ణాటకకు సంబంధించినట్టు ఒక హీరోయిన్ సెలెక్ట్ చేశారని చెప్పి అంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ డీటెయిల్స్? మనం అనుకున్నాం ఊర్వశి రొత్తెలా ఉంటుందా, లేకపోతే తమన్నా తీసుకొస్తారా, పూజ హెగ్డే తీసుకొస్తారా ఐటెం సాంగ్కి అనుకున్నాం. ఎవరు ఆ హీరోయిన్ ఐటెం సాంగ్లో చేసే అమ్మాయి అనుకున్నాం. ఇప్పుడు నిష్విక అనే అమ్మాయి పేరు వినిపిస్తుంది, కన్నడ హీరోయిన్. అందుకతో శివరాజ్ కుమార్తో కర్ణాటక దమనక ప్రభుదేవ శివరాజ్ కుమార్ సినిమాలో చేసిన అమ్మాయిట. ఆ అమ్మాయితో ఈ చేస్తున్నారనే ఒక సమాచారం, అఫీషియల్ సమాచారం అయితే కాదు. అలాగే ఇప్పుడు నేను చెప్పేది భీమ్స్తో ఒక పాట చేస్తున్నారనేది ఈ ఐటెం సాంగ్ కోసమే. అది కూడా అఫీషియల్ సమాచారం కాదు, అన్అఫీషియల్లే. కానీ ఇట్లాంటివన్నీ నిజాలే అవుతాయి, ప్రతిదీ వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేయరు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే లీకులు ఇస్తారు, రాసుకోమంటారు. ఆ లీకులు ఇస్తేనే ఎక్కువ కవరేజ్ వస్తుంది. అఫీషియల్గా చెప్తే పెద్దగా వాడు పట్టించుకోడు. ఇలా లీక్ ఇచ్చామనుకోండి, అది చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా అంటానే వైరల్ అవుతుంది. రెస్పాన్స్ కావాలనే లీకులు చేస్తే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా సరే. ఇది ఒక టెక్నిక్ ఇండస్ట్రీలో. అఫీషియల్గా రిలీజ్ చేసిన దాన్ని పెద్దగా పట్టించుకోరు, ఇది ప్రమోషన్ వర్క్ చేస్తున్నారని ఫీల్ అవుతారు వీళ్ళు. అట్లా కాకుండా ప్రమోషన్లా కాకుండా ఇది ఎవరికి చెప్పొద్దు, మేము భీమ్స్తో చేస్తున్నాం, ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్పారనుకోండి, అందరూ చెప్పేస్తారు. మనిషి నైజం కూడా అంతే, ఎవరో చెప్పొద్దు అనేది అందరూ చెప్పేస్తారు. మామూలుగా పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, అదే ఉండదు. సో ఓవరాల్గా విశ్వంబర మాత్రం ఎన్నో ఆటంకాలు గతంలో కూడా మనం చూసాం. చిరంజీవి గారు, బోలాశంకర్ కావచ్చు, ఆచార్య కావచ్చు. సో హిట్ కోసం చూస్తున్నటువంటి ఒక చిరంజీవి గారికి విశ్వంబర ఇంత లేట్ అవ్వడం అనేది ప్లస్సా మైనస్ అంటే ఏమంటారు? ఏ సినిమాకైనా సినిమా డిలే అయిందంటే మైనస్ అండి. ఏ సినిమా అయినా కావచ్చు, అది విశ్వంబర కావచ్చు, రేపు కన్నప్ప కావచ్చు, ఏ సినిమా అయినా డిలే అయిందంటే పెద్ద మైనస్. ఎందుకంటే రకరకాల అపోహలు, అనుమానాలు వస్తాయి. ఇప్పుడు మీరు పెళ్లి లేట్గా చేస్తున్నారనుకోండి, అనుమానం వస్తుందా లేదా, అసలు ఈయన నమ్మదగిన వ్యక్తి కాదేమో, ఇలా ఉంటాయి. సో మొత్తానికి సినిమాకి సంబంధించి మాత్రం ఒక అఫీషియల్ డేట్ ఒక వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? డేట్ రావాలి కూడా, ఎందుకంటే అన్ని సినిమాల డేట్లు వచ్చేస్తున్నప్పుడు దానికన్నా వెనకాల స్టార్ట్ అయింది అక్కడట్టు. ఆ డేట్ అయితే వాళ్ళు చెప్పేశారు. ఇంకొకటి ఏంటంటే చాలా ప్రమాదకరమైన విషయం, అది సినిమా డేట్లు ముందే అనౌన్స్ చేసుకోవడం పెద్ద తప్పండి. మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాతే డేటు బయట పెట్టడం అనేది చాలా మంచిది. ఇప్పుడు రాజమౌళి గారు అదే ఫాలో అవుతున్నారు, ఇదివరకు ఫాలో అయ్యేవాడు కాదు ఆయన. ఎప్పుడైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా సంబంధించిన వివరాలని చెప్పినప్పుడే రిలీజ్ డేట్ చెప్పేవాళ్ళు. అది చెప్పడం తప్పు. ఇన్నిసార్లు వాయిదాలు పడిపోయింది అనుకోండి, అది పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పుడు అది ఇది మహేష్ బాబు సినిమాకి ఆయన పాటిస్తున్నారు. ఎప్పుడు చెప్పట్లే రిలీజ్ ఎప్పుడు అనేది కూడా ఏమి చెప్పట్లా, 26, 27 ఏమీ చెప్పట్లా. అలా చెప్తే ఏ గొడవ ఉండదు. ఒకసారి డేట్ చెప్పి దాన్ని మార్చుకుంటూ వెళ్తే మాత్రం అది చాలా ప్రమాదకరం. అదే మనం చూసుకుంటే ఈ సంవత్సరం సంబంధించి డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం. ఆ నలుగురు హీరోలలో మంచి హిట్ కొట్టేశారు వీళ్ళిద్దరు. అదే నిన్నగాక మొన్న వచ్చిన కుబేరా కూడా ఒక మంచి టాక్, యావరేజ్ నుంచి హిట్ టాక్ అయితే సంపాదించింది. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళు ఈ యొక్క 2025లో మాత్రం ఇంకా బోనీయే చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికి బోనీ చేయబోతున్నటువంటి ఒక విశ్వంబర, సో మొత్తం ఉన్న ముగ్గురు హీరోల్ని తలదంతాడా, లేదంటే మటుకు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే డైరెక్టర్కి రెండో సినిమా అండి, తన మీద నమ్మకంతో సినిమా ఇవ్వడం గొప్ప విషయం. అది చిరంజీవి గారి మంచి మనసుకి ఉదాహరణ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు రెండో సినిమాకి ఎవరు అవకాశం ఇవ్వరు. ఒక సినిమా హిట్ అవ్వగానే అతను నమ్మి డైరెక్ట్ పెద్ద ప్రాజెక్టులు చేతిలో పెట్టడం కూడా ఇబ్బందికరమే. సినిమా ఆడితే ఓకే. కాబట్టి యూవీ క్రియేషన్స్ వాళ్ళు కూడా ఈ సినిమా ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు. ఆ మధ్యన వచ్చిన దీంట్లో విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ CG వర్క్ మార్చారని అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు ఎప్పుడు రిలీజ్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు.
సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది అసలు ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈ భీమ్స్ పార్ట్ అయిపోతే నాకు తెలిసి సినిమా అయిపోయినట్టే. చిరంజీవి గారి పార్ట్ షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఆయన అనిలోపు సినిమాలు చేసేస్తున్నారు. సినిమా ఆయన పార్ట్ ఆయన వరకు చేసేస్తున్నారు ఫాస్ట్గా. కానీ ఈ సినిమా ఎక్కడ ఆగింది, ఎక్కడ లేట్ అవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. అది ఒకసారి క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకి ఉంది. ఒకవేళ చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ 22, ఆ టైంకి ఏమైనా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఆగస్ట్ 14నే కూలీ, వార్ 2 ఇవి వస్తున్నాయి. వీటి ఎఫెక్ట్ ఉంటుంది. లేదా ఆగస్టు లాస్ట్ వీక్ పెట్టుకోవచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి విశ్వంబర అతి తొందరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతుందని తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.